టీఆర్ఎస్ అంటే పుట్టినప్పుడు నుంచి ఉన్న వాళ్ళు చాలామంది టీఆర్ఎస్ దూరమయ్యారు, ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ దూరమయ్యారు. వెళ్ళిన ప్రతి వ్యక్తి కేసీఆర్ వైఖరి వెళ్ళామని అన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి అంటే అనేక మంది అనేక అంశాలు చెప్పారు. అయితే ఇప్పుడు మీరు మారాలనుకుంటున్నారా? మీరు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? నేను ఎట్టి పరిస్థితుల్లో మారను, సమస్య లేవు, నేను కరెక్ట్గా ఉన్నా, దానికి ప్రజల ఆమోదం ఉంది. ఇప్పుడు నా నుంచి 100 మందికి 100 రకాల ఉంటాయి. ఆ 100 మందిని సాటిస్ఫై చేయాలంటే నేను ఐ విల్ బికమ్ ఏ సర్కస్. నాకు పందా ఉంది, పద్ధతి ఉంది, నేనేం తప్పు చేయట్లేదు, కరెక్ట్ పందాలు ఉన్నా కాబట్టి మారాల్సిన కర్మ నాకు లేదు. అమ్ముడు పోయిన వాళ్ళు వాళ్ళే మారితే మంచిది. ఆంధ్ర ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా న్యాయం జరగాలండి. కష్టం ఎవరిదైనా, ఇప్పుడు రాయలసీమలో కష్టం ఉంది, వి అగ్రి. రాయలసీమకు వాటర్ రావాలా, వి అగ్రి, వి సపోర్ట్ ఇట్. కన్నీళ్ళు ఎవరైనా కన్నీళ్ళే, దుఃఖం ఎవరిదైనా దుఃఖమే, ఆకలి ఎవరిదైనా ఆకలిదే. కాబట్టి ఇది జాతుల పోరాటం కాదు. భౌగోళికంగా తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు ఉన్నమాట ఒక చరిత్ర, ఒక హిస్టరీ. 2 కలిపిన మాట కూడా ఒక చారిత్రక వాస్తవం. ఈరోజు విడిపోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు కూడా చారిత్రక వాస్తవం. రెండోది నేను ఏమంటున్నా అంటే, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మద్రాసులో అంతర్భాగంగా ఉండి విడిపోయారు. మరి ఇప్పుడు తెలంగాణ విడిపోవడం తప్పు అని వాదించే వాళ్ళు, మరి ఆంధ్ర కూడా మద్రాసు నుంచి విడిపోవడం తప్పే కదా. ఇప్పుడు కేసీఆర్ మాదేంది ప్రాంతీయ పక్షపాతి, ప్రాంతీయ విద్వేషం రెచ్చగొడతాం కొంతమంది మాట్లాడతారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి రావడానికి పనిచేసిన పొట్టి శ్రీరాములు గారేమో దేశభక్తులు, కేసీఆర్ ఏమో విద్వేషం రెచ్చగొడుతున్నట్ట. ఇది ఎక్కడ వాదన? ఇది వాళ్ళ ఆంధ్ర ప్రాంతం గురించి ఎట్లా ప్రయత్నం చేస్తున్నాం, మేము తెలంగాణ ప్రాంతం గురించి ఎట్లా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఆత్మహత్యలు ఉన్నది వాస్తవం, సమస్యలు ఉన్నది వాస్తవం, ఇక్కడ రాజ్యాంగం కుల్లబడవబడుతున్నది వాస్తవం, ఇక్కడ కరువు ఉన్నది వాస్తవం, ఒక 15 లక్షల మంది ఒక పాలమూరు జిల్లా నుంచి వలసపోయేది వాస్తవం. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి కదా, వీటిని ఎవరు కాదనలేరు కదా. ఒక దశలో సోనియా గాంధీని తెలంగాణ దేవతతో పోల్చారు. ఇప్పుడు ఆమె తెలంగాణకు ఏమిటి అంటే దేవతనా దయ్యం? నేను ఏమంటున్నా అంటే, ప్రాథమిక దశలో సోనియా గాంధీ గారు నా బర్త్డే ఫిబ్రవరి 17th రోజు ఆవిడే స్వయంగా ఫోన్ చేసి నా గ్రీటింగ్స్ చెప్పి, ఆవిడే స్వయంగా ఏం చెప్పిందంటే, మే యువర్ విష్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కమ్ ట్రూ, ఐఎమ్ విత్ యూ. ఇది సోనియా గాంధీ గారు నాకు స్వయంగా ఫోన్లో చెప్పినటువంటి మాట. నేను ఢిల్లీలో కేంద్రంలో చేరిన కొద్ది రోజుల తర్వాత, ఎందుకంటే కేంద్రంలో చేరిన తర్వాత వారు నేను అడగలే, మీకు ఏ పోర్ట్ఫోలియో కావాలంటే మీ ఇష్టం ఏదైనా ఇచ్చామని, మాకు పోర్ట్ఫోలియో కోసం రాలేదని చెప్పిన. షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చిండ్రు. దానికోసం కరుణానిధి గారు పెద్ద గోల పెట్టి ఆ టీవీ స్క్రీన్ మీద వచ్చి మాకు ఇస్తామన్నారు, మోసం చేసి నన్ను అరుస్తుంటే, యూపీఏ గవర్నమెంట్ పరువు పోతుంది, మనం 100 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, 3 రోజులు కాలేదు గవర్నమెంట్కి వచ్చి, ఇట్లా కాట్లాట ఉంటే మంచిది కాదని చెప్పి నా అంతా నేను వెళ్ళి సోనియా గాంధీ గారికి ఆ పోర్ట్ఫోలియో తీసుకుని వాళ్ళకి ఇవ్వండి అమ్మా, నేను వితౌట్ పోర్ట్ఫోలియో ఉంటానని చెప్పి నేను ఆఫర్ చేసి ఇచ్చేసి 7 నెలలు ఆ తర్వాత నేను వితౌట్ పోర్ట్ఫోలియో మినిస్టర్గా ఉన్నా. ఇది చరిత్ర వాస్తవం. ఆ టైంలో ఆవిడ నా మీద ఉన్న సదభిప్రాయం కావచ్చు, లేదా ఇష్యూ మీద ఉన్న అభిప్రాయం కావచ్చు, ఆవిడంతలో ఆవిడే సూమోటో మే యువర్ విష్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కమ్ టు అని నాకు ఫోన్లో చెప్పింది కాబట్టి నేను దేవత అన్నా. ఇవ్వకపోతే ఏమన్నానో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ మాటలకు అదొక డెవిల్స్ వర్క్షాప్ అండి. దానికి సమాధానం చెప్తే మేము చెడిపోతాం. వాళ్ళు ఏ రోజు ఏమంటారో ఇప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్ కాగానే ఢిల్లీకి వెళ్ళి వచ్చి తెలంగాణ ఇస్తామని అనలేదే అని అడుగుంటాడు. ఈరోజు ఆయన్నే త్వరలోనే తెలంగాణ అంటాడు. ఎందుకండి కన్ఫ్యూజన్, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా? కాంగ్రెస్కు సిన్సియారిటీ ఉంటే ఎప్పుడో ప్రణబ్ ముఖర్జీ నివేదిక తెప్పించుకొని ఉండేది, ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంటున్నది తప్ప వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉందని నేను అనుకోవడం లేదు. ఇచ్చే ఉద్దేశమే ఉంటే అనేక సందర్భాల్లో మేము విధించిన గడువుల టైంలో కానీ, యూపీఏ నుంచి మేము వైదొలిగే టైంలో కానీ బయటకు వచ్చి ఉండొచ్చు. ఇక్బాల్ సింగ్ అనేటువంటి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి అనుకుంటా, బహుశా ఇవ్వడానికి ఇదేమన్నా బీడియా సిగరెట్టా అని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేసి మాట్లాడతారు. ఇది ఇట్లా మాట్లాడి ఇంత అహంకారాన్ని ప్రదర్శించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని వారు అనుకోవడం లేదు. ఇవి ఉప ఎన్నికల గండం గడపడానికి జపిస్తున్న, ఓట్ల కోసం జపిస్తున్న మంత్రాలే తప్ప దీన్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇది వారిని వారే అవమానించుకోవడం తప్ప ఇంకోటి కాదు. రాజీనామాలు అనవసరంగా రాజీనామాలు చేశారు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు. రాజీనామాలు అనవసరం, ఎన్నికలతో ఆడుకుంటున్నారు. తెలంగాణ ప్రజలతో మీరు ఆడుకున్న ఆటలు, మీ రాక్షస కాండలు, మేము చేస్తున్న ఈ ప్రయత్నం ఇది ఒక 1000వ వంతు కూడా కాదు. అమ్ముకుంటున్నటువంటి హైదరాబాద్ పక్కన 1 ఎకరం భూమి విలువ కూడా కాదు. ఇది తెలంగాణ ప్రజల బతుకు భారం ముందు ఈ భారం అసలు లెక్కనే కాదు. Will you take such extreme step like en masse resignation of your MLAs and MPs before general elections again?
See, the strategies of the movement are always not revealed. This en masse resignations is a much before thought issue. It's not a sudden development. It was contemplated while I was in Delhi. ఉద్యమ పథంలో ఉద్యమం నడిపే క్రమంలో ఏ ఎత్తుగడలు అవలంబించాలనేది ఉద్యమం ఆలోచించుకుంటుంది. ఇతరులకు ఇది బాధ కావచ్చు, వాళ్ళకి భయం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేసినాము తెలంగాణకి పెద్ద పీఠ అని పొద్దున్న లేస్తే మాట్లాడుతుంటారు. మరి ఆ ప్రజలను పే చేయడానికి భయం ఎందుకంటే నాకు అర్థం కాదు. అనవసరంగా వచ్చిన ఉప ఎన్నికలు అనేటువంటి ఆలోచన ఏంది అంటే వారి యొక్క భయానికి, వారి డొల్లతనానికి, తెలంగాణ ప్రజలకు ముఖం చూపెట్టలేనటువంటి పరిస్థితికి ఇది నిదర్శనం. ఇంతకన్నా ఏముంటుంది? తెలంగాణ రాష్ట్రం ఇవ్వము, ఒకవేళ ఇచ్చినా కానీ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాతనే తెలంగాణ ఇస్తామంటే అలాంటి తెలంగాణ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ రండు తిరగకపోతే ఈ దేశంలో అంతకన్నా దౌర్భాగ్యం పార్టీ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. నంబర్ 1, ఏ రాష్ట్రం ప్రజలైనా రాజధానులు అనేటివి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసమో, కొంతమంది పెట్టుబడిదారుల కోసమో, పెట్టుబడిదారుల కోసం ఏర్పాటు కావు. రాజధానులు అనేటివి పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటవుతుంది. హైదరాబాద్ సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి నగరము. ఇది 400 ఏళ్ల కింద పురుడు పోసుకున్న నగరము. తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాల మీద, చెమట మీద నిర్మాణమైనటువంటి నగరము. ఈ నగరం తెలంగాణ ప్రజల సొత్తు తప్ప ఇదేదో కాజాలదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలా. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటే మరి ఇప్పుడు వైజాగ్ కూడా చేయాలా, తిరుపతిని కూడా చేయాలా, విజయవాడను కూడా చేయాలా. మరి ఇవి కూడా సమైక్య రాష్ట్రంలోనే డెవలప్ అయినాయి కదా. ద ఫాస్టెస్ట్ గ్రోన్ సిటీ ఇన్ ఇండియా ఇస్ వైజాగ్. ఇంటర్నేషనల్ రికార్డు ఉంది. మరి దీనికి సమ్మతిస్తారా హైదరాబాద్తో చేసేవాళ్ళు? ఇది మతిలేని గతిలేని ప్రతిపాదన అండి, దిక్కుమాల ప్రతిపాదన అసలు. మీరు ఈ మధ్యన కమ్యూనిస్టులని తోక పార్టీలను విమర్శించారు కదా, అయితే ఇప్పుడు కమ్యూనిస్టులు సిపిఐ కొన్ని చోట్ల మద్దతిస్తానంటుంది. అయితే మీరు తోక పార్టీల మద్దతు తీసుకుంటారా మరి ఉప ఎన్నికల్లో? డెఫినెట్గా నేను అన్నమాట నేను కట్టుబడి ఉన్నాను. నేను ఆషామాషి ఎప్పుడు మాట్లాడను, అర్థవంతంగా నేను మాట్లాడతాను. నాకు తెలుగు భాష కూడా బాగా వస్తుంది, నేను లిటరేచర్ కూడా చదువుకున్నా. ఈ తోక వ్యవహారం వాళ్ళే మాట్లాడడం నాకంటే ఎక్కువ మళ్ళీ వాళ్ళలో మొదలైంది. మేధావులు రాస్తున్నారు, పత్రికలలో కార్టూనిస్టులు కూడా బొమ్మలు వేస్తున్నారు. అది వట్టి విషయం అయితే వేయరు ఎవరు కూడా. కాబట్టి వాళ్ళు ఏ రకమైన పార్టీలైనా, తెలంగాణ కలిసి వచ్చే పార్టీలు ఎవరైనా వాళ్ళతో కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం ఉండదు. సరే, తెలంగాణలో అంటే మీరు కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వస్తే తరిమి కొడతా ఉన్నారు. ఈ రోజు వరకు అలాంటి జరిగిన సంఘటనలు ఒకటి లేవు. రెండోది, సెకండ్ పాయింట్, మీరు ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోతే మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడుండే శాంతిపూర్వకంగానే ఉంటుందా, ఇంకెలా దారి తీసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అండి, 1969 ఉద్యమానికి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి ఒక స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఎంత కవ్వించినా మేము హింసాత్మక చర్యలకు పాల్పడం. తరిమి కొట్టుడు అంటే పెద్దలు చెప్తున్న సామెత ఉన్నది, మనిషికో మాట పశువుకో దెబ్బ అని. పశువులను కొడతారు తప్ప మనుషులను కొట్టరు. సంస్కారం ఉన్న మనుషులకైతే మాట సరిపోవాలి, ఒక నిలదీత సరిపోవాలా. చంద్రబాబు నాయుడు గారు పోయినండి మొన్న పనికల్ మల్లయ్య గారు చెంపమిగలు వాయించారు వరంగల్లో. అదేవిధంగా నిర్మల్లో ఆ నాయి బ్రాహ్మణ్ శ్రీనివాస్ గారు వాయించారు. అది జాలదండి మనిషికి, అర్థం ఉండే మనుషులకు, మనసు ఉండే మనుషులకు, మనుషుల మనోభావాల్ని, మనుషుల ఎమోషన్స్ని గుర్తించగలిగే వాళ్ళకు ఆ మాట చాలదా? పనికర్ మల్లయ్య సరిపోడా? యావత్తు తెలంగాణ 4 కోట్ల మంది గుండె చప్పుడు పనికర్ మల్లయ్య మాట రూపంలో వినిపించింది. అయినా వినబడనట్టు మేము నటిస్తామంటే వాళ్ళ కర్మ. కుట్టడం అంటే ప్రాక్టికల్, లిటరల్గా ఫిజికల్ కుట్టడం కాదు. తరిమి కుట్టడం అంటే ఒక మాట, ఒక భావం. ఇలా ప్రజలు అదే తరిమి కొడుతున్నారు కదా. కరీంనగర్ నుంచి తరిమి కొట్టలే, కరీంనగర్ నుంచి తరిమి కొట్టుడు కాకపోతే ఏందండి అది? 2 పార్టీలకు కూడా, 2 పార్టీలకు కలిస్తే కూడా నాకు వచ్చిన ఓట్లు రాలే. 2 పార్టీల ఓట్లు కలిపితే కూడా అది తరిమి కొట్టుడు తీసుకోరా సెన్సిటివ్ పర్సన్స్? నంబర్ 1. నంబర్ 2, కొన్ని స్థానాలు ఓడితే అని మీరు అంటున్నారు. ఆ ప్రశ్న కలలో కూడా జరగదు. ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. అన్ని స్థానాలు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ గెలుచుకుంటోంది. గెలుచుకోవడం కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా మీరు చూడబోతారు. మాకేం హింస వైపోవాలనే ఉద్దేశం లేదు. పొలిటికల్గానే డెఫినెట్గా వీళ్ళందరికీ సరైనటువంటి బుద్ధి చెప్పి రాజకీయ శక్తిగా ఎదిగి మేము తెలంగాణ సాధించుకుంటాం. సార్ 2004లో తెలంగాణ సెంటిమెంట్తో మీరు ఎన్నికల్లో బరిదిగారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఉందని గుర్తించి కొన్ని స్థానాలు గెలుచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు మళ్ళీ అదే సెంటిమెంట్ ఉందని చెప్పేసి బరిలో దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో 1-2 స్థానాల్లో మీరు కనుక ఓడిపోతే తెలంగాణ వాదం వీక్ అయిందని మీరు అంగీకరిస్తారా? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? అనవసరంగా చేసిండ్రు, రాజీనామాలు చేయాల్సి లేకుండా ఇది ఒక ఫ్రగైల్ థింకింగ్ అని మాట్లాడింది. ఈరోజు ఏం మాట్లాడతారు ఆయన? ఈరోజు పేపర్లలో ఉంది, వారి సంతపత్రికలోనే ఉంది. సోనియా చేసిన త్యాగం ముందు కేసీఆర్ చేసిన త్యాగం ఎంత అంటే మేము చేసిన త్యాగం అని ఒప్పుకుంటాను. ఒక పక్కన అలవోకగా మాట్లాడుతూ చెప్పేదానిలో ఒప్పుకుంటాడు.
ఈ రకంగా తెలంగాణ వాదం పాలిస్తుందా పక్క పడుతుందా ఇదంతా కథ కాదు. అన్ని స్థానాలు మేము గెలుస్తాం. కొన్ని చోట్ల ఎక్కువ మేయట్లు ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ మేయట్లు ఉండొచ్చు. ఒక స్థానం ఓడిపోగానే అయిపోయింది అంటే అంత ఈజీగా లేదండి తెలంగాణ ఉద్యమం. అన్ని సమాధానాలు చెప్పగలిగిన స్థితిలో ఉంది. మాకు బ్రహ్మాండమైన మేధావి లోకం యొక్క మద్దతు ఉంటుంది, బాగా ఇంటలెక్చువల్ బ్యాకప్ ఉంటుంది. మా మేధావులు ఆలోచిస్తారు, విశ్లేషిస్తారు, తదనంతరం ఏం చేయాలో మాకు మార్గదర్శనం చేస్తారు. దాన్ని బట్టి ముందుకు పురోగమిస్తాం.